ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణంరాజు గారిని ఇంతకుముందు కస్టోడియల్ టార్చర్కు పాల్పడ్డారు అని ఆయన పెట్టినటువంటి కేసు, ఆ కేసులో కొన్ని అనూహ్యమైన ట్విస్టులు చోటు చేసుకుంటూ పోతూ ఉన్నాయి. తాజాగా ఆ డిప్యూటీ స్పీకర్ గారు రాజు గారు పదే పదే నా గుండెల మీద కూర్చున్న వ్యక్తి గుద్దారు అని చెప్పి చెబుతూ ఉన్నారు ఫస్ట్ నుంచి. సో ఇప్పుడు ఆ గుండెల మీద గుద్దిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ వ్యక్తేనని చెప్పి ఇది ఒక అనూహ్యమైన ట్విస్ట్. ఆ వ్యక్తి తెలుగుదేశం పార్టీ వ్యక్తేనని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారికి ఆయన బిజినెస్ పార్ట్నరు, రైట్ హ్యాండ్, కర్త కర్మ క్రియ రాజకీయానికి సంబంధించి అని మొన్న ఎన్నికలప్పుడు వైసీపీ వాళ్ళ నుంచి హాని ఉంది అని చెబితే ఒక షాడో పార్టీ కూడా ఆయన ఏర్పాటు చేశారు మనం. సో అంత కీలకమైనటువంటి తెలుగుదేశం పార్టీ కామేపల్లి తులసిబాబు అని ఆయనే ఈ రఘురామకృష్ణంరాజు గారి ఈ కేసులో ఈ కస్టోడియల్ టార్చర్లో ఉన్నారు అని ఇప్పుడు బ్రేకింగ్లు వస్తూ ఉండడం, ఆ దిశగా పరిణామాలు వేగంగా మారుతూ ఉండడం, భలే ట్విస్ట్. చివరికి అక్కడ తిరిగి మళ్ళీ టీడీపీ వాళ్ళ దగ్గరికి వచ్చి ఆగిందా? యాక్చువల్గా విచారణ అధికారిగా ఉన్నటువంటి ప్రకాశం ఎస్పీ దామోదర్ ఈయన ఈరోజు విచారణకు రమ్మని చెప్పి పిలిచారు, విచారణకు రండి అని. అయితే రఘురామకృష్ణంరాజు గారు కూడా ఎస్పీ గారికి చెప్పారు, నా మీద కూర్చున్న వ్యక్తి ఎవరో నేను గుర్తుపడతాను, కాబట్టి నేను కూడా అతన్ని గుర్తుపట్టడానికి వస్తాను అని రఘురామకృష్ణంరాజు గారు ఎస్పీకి లేఖ రాశారు. ఆ తులసిబాబే అనుకుంటున్నా నన్ను టార్చర్ చేసింది, సో గుర్తించడానికి నేను వస్తాను అని. సో ఈ తులసిబాబు వచ్చిన రాజుగారు కానీ వచ్చేసి గుర్తించేటట్లు. అయితే మళ్ళీ చివరి నిమిషంలో తులసిబాబు నేను ఈరోజు విచారణకు రాలేను, 7వ తేదీ లేదా 8వ తేదీ విచారణకు వస్తాను అని ఎస్పీకి లేఖ రాశారు. మరి నెక్స్ట్ 7, 8వ తేదీ ఆయన రావడానికి పోలీసులు అలో చేస్తారా? ఆ లోపే ఏమైనా పరిణామాలు జరుగుతాయా? అసలు ఒక తెలుగుదేశం పార్టీ వ్యక్తి రఘురామకృష్ణంరాజు గారి కస్టోడియల్ టార్చర్కి ఒకవేళ నిజమైతే ఎందుకు పాల్పడాల్సి వచ్చింది? అసలు ఏం జరిగింది? చూడండి, టీడీపీలో కీలకం, వైసీపీ నుంచి అప్పుడు నేతల నుంచి ప్రాణహాని ఆయనకు అప్పుడు ఎన్నికలప్పుడు షాడో పార్టీ కూడా ఏర్పాటు చేశారు అప్పుడు ఎస్పీ. టీడీపీ ఎమ్మెల్యేకి బిజినెస్ పార్ట్నర్, రైట్ హ్యాండ్, మొత్తం కర్త కర్మక్రియ ఆయనకు ఈయన వ్యవహరించారంటారు. గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కమిటీకి మెంబర్ కూడా. మళ్ళీ తిరిగి మళ్ళీ ఈ టీడీపీ వాళ్ళ దగ్గరికి వచ్చి తిరుగుతుంది. భలే ఇంట్రెస్టింగ్ ఉంది. సో ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో చూడాలి.